నోటిదోల ఎంత ప్రమాదకరమో. అలేక చిట్టి పికల్స్ ఓనర్కి అదే ఓ పాఠ్యమైంది. అలేక సిస్టర్స్ చిన్న వయస్సులోనే స్టార్ట్ చేసిన తమ పచ్చళ్ల వ్యాపారంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అయిపోయారు. రీల్స్లో తనదైన స్టైల్తో ప్రచారం చేసుకుంటూ మేము క్వాలిటీతో పికల్స్ తయారు చేస్తాం అంటూ మార్కెటింగ్ చేశారు. రాజమండ్రిని కేంద్రంగా పెట్టుకుని మెల్లిగా ఎదుగుతున్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్ రమ్య, సుమ, అలేఖ్య అందంగా ఉండటమే కాదు, వారి కాన్ఫిడెంట్ టాక్స్ కూడా చాలా మందిని ఆకట్టుకున్నాయి. కానీ తాజాగా ఓ వినియోగదారుడు వాట్సాప్ ద్వారా వారి రేట్లు చూసి షాక్ అయ్యాడు. ఆ రేట్లు స్టార్ హోటల్ స్థాయిలో ఉండటంతో వై సో ఎక్స్పెన్సివ్ దీస్ పికల్స్ అని మెసేజ్ పెట్టాడు. సాధారణంగా కస్టమర్ ప్రశ్నిస్తే ఓ స్మార్ట్ బిజినెస్ ఓనర్ అదనంగా బరిలోకి దిగ కస్టమర్ను ఆకట్టుకోవాలి. కాని ఇక్కడ జరిగినది పూర్తిగా భిన్నం. వెంటనే అలేఖ్య తరఫున ఓ ఆడియో మెసేజ్ వచ్చింది. అందులో వినిపించిన భాష వినడానికి కూడా తార్కికంగా కష్టమయ్యేలా ఉంది. కేవలం ప్రశ్న అడిగినందుకే వినియోగదారుడిని కాదు, అతని కుటుంబ సభ్యుల్ని కూడా బూతులతో అవమానించింది. నీ లవర్ నీతో ఉండదు, పచ్చడి కొనలేకపోయిన నువ్వే మగాడివా అంటూ వాడిన పదజాలం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది. ఈ ఘటనను ఆ కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రోల్స్ మోత మొదలైంది. అలేక చిట్టిపికల్స్ కొనాలంటే కోట్లు సంపాదించాలి అనే టైటిల్స్, పచ్చడి తిన్న మా కుక్క కూడా ప్రెగ్నెంట్ అయింది అనే సెటైర్లు వైరల్ అయ్యాయి. దీంతో వ్యాపారంపై నెగటివ్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రస్తుతం వారి వాట్సాప్ నంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆర్డర్స్ తీసుకోవడం లేదు. కస్టమర్ అంటే దేవుడు, ఇది కేవలం మాట మాత్రమే కాదు, వ్యాపార జీవన విధానం. కేవలం క్వాలిటీ ఉంటే సరిపోదు, మంచి బిహేవియర్ కూడా ఉండాలి. అదే లోపించడంతో ఈ వ్యాపారానికి శాంతమైన పగడబండిగా మారింది. కాని కొంతమంది మాత్రం ఇది ఆమె వాయిస్ కాదేమో, ఒక కుట్ర కావచ్చని అంటున్నారు. నిజంగా కుట్రే అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండేవాళ్లు. పైగా తండ్రి మరణంతో కలిగిన మానసిక ఆవేదన వల్ల కొద్ది రోజులుగా స్పందించలేకపోయామని వారు ఒక వీడియోలో చెప్పారు. వాస్తవంగా అలేక చిట్టిపికల్స్ వెనుక ఉన్నది వారి తండ్రి ఆశయమే. కాని ఆ ఆశయాన్ని కొనసాగించాలంటే నోటిదోళ్లను నియంత్రించుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం వ్యాపారం బందైపోయినా ఒకసారి క్షమాపణలు చెబితే మళ్లీ ప్రారంభించగలిగే అవకాశముంది. కాని గతం పాఠ్యం కావాలి, గర్వం కాదు. మీ అభిప్రాయమేంటి? మీ దృష్టిలో కస్టమర్కి ఈ విధంగా స్పందించడమంటే ఏమర్థం? కామెంట్ చేయండి.